హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనేది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ. కరివేపాకు పొడి అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కరివేపాకు రెమ్మల్ని నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. అవి బాగా ఆరిన తర్వాత 2 drops ఆఫ్ ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలన్నమాట. కరివేపాకు అనేది క్రిస్పీగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ వేరేగా 2 tablespoons ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మినప్పప్పు అండ్ శనగపప్పు యాడ్ చేసుకొని ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ 3 కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నీట్గా ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా అవుతాయి ఇవి కూడా. అండ్ మనకి 10 నుంచి 15 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటే మన కారానికి సరిపడా ఎండుమిర్చి అనేది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కావాలనుకునే వాళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఈ 15 అయితే సరిపోతుంది ఎండుమిర్చి అయితే కారం బట్టి. చిన్నది స్మాల్ చింతపండు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇందులో కారం బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల పొడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు. పసుపు అనేది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకొని ఇందాక వేపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకు అండ్ ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, ఇవి మొత్తం కలిపి మిక్సీ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులోనే మనం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేయడం వల్ల పాడవకుండా ఉంటుంది. మనం ఎలాగా కూడా టిఫిన్ ఇడ్లీలోకి రైస్లో నెయ్యి వేసుకుని తింటే పొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది పొడి అయితే మాత్రం. మనకి ఇన్స్టెంట్గా చట్నీస్ చేసుకునే టైం లేనప్పుడు ఇలా పొడి యూజ్ చేసుకుని ఇడ్లీలో వాడుకోవచ్చు. నెయ్యి వేసుకుని తింటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.